ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ యొక్క ఆదివారం ఆరాధన సమయంలో దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరూ తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన. పరిశుద్ధులైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ కృపాభావం చొప్పున కాచి కాపాడి జూన్ నెల చివరి ఆదివారం మీరు మమ్మల్ని ప్రేమించి బ్రతికించి సజీవులుగా వచ్చేందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క సమయంలో ప్రభా నీ ఆత్మ సహాయంతో నీ వాక్యంలో నుండి నాతోనూ మాతోనూ తేటగా సూటిగా మాట్లాడి చూపించి సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము ఈ సమయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగింది. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగాయి. ఈ దినం మన యొక్క వాక్య అంశం ఏంటంటే అన్య భాషలు. ఏంటి మన వాక్యం? అన్య భాషలు. అసలు అన్య భాషలు అంటే ఏంటి? దాని గురించి ఈ వారం మనం వాక్యంలో నుండి నేర్చుకున్నాం. క్రైస్తవ సమాజంలో కొంతమంది దైవజనులు ఈ అన్య భాషల విషయంలో వారు తేటగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. కనుక అదే వరుసలో నేను కూడా ఈ అన్య భాషలు అనే విషయాన్ని గురించి మరి తేటగా తెలియజేయాలనేటువంటి ఒక ఆలోచనతో మొట్టమొదటిగా సంఘానికి, రెండవదిగా క్రైస్తవ సమాజానికి, మూడవదిగా లోకానికి ఈ అన్య భాషల గురించి మనము తేటగా ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో నేర్చుకున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే అన్యులు అంటే ఎవరు? అన్యులు అంటే ఎవరు? ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ప్రజలలో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నారు, అబ్రాహాము గారు. ఆయన ద్వారా వారి కుమారుడు ఇస్సాకు, తర్వాత ఆయన కుమారుడు యాకోబు, ఆయనకు పుట్టినటువంటి సంతానం, మరి కుమారులు, వారి కుమారులు, అలాగున మరి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలను కలిపి ఇజ్రాయేలు అంటే యాకోబు పుట్టినటువంటి కుమారులు, తర్వాత యోసేపు పుట్టినటువంటి 2 కుమారులు కలిపి ఇజ్రాయేలు యొక్క 12 గోత్రాలుగా లెక్కించారు. వీరిని దేవుడు ఏం చేసుకున్నాడంటే వీరిని దేవుడు ఏర్పరచుకున్నారు. కనుక వీరు ఎవరయ్యా అంటే పాత నిబంధన ప్రకారం దేవుడి పిల్లలు. వీరు కాకుండా మిగతాగా ఉన్నటువంటి వారు కూడా దేవుని పిల్లలే. కానీ దేవుడు వీరిని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో భాగంగా వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుక యూదులు కానటువంటి వారు, మిగతా వారు అందరూ కూడా అన్యులు. ఎవరు? అన్యులు. ఇప్పుడు యూదులు మాట్లాడేటటువంటి భాష ఏంటి? ఆనాటి సమాజంలో వారు మాట్లాడేటటువంటి భాష ఏంటంటే చాలా భాషలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వారు మాట్లాడేటువంటి భాష ఏంటంటే అరమిక్ భాష. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాట్లాడే భాష అరమిక్ భాష. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వారు మాట్లాడే భాష లాటిన్ భాష,
రోమా ప్రాంతంలో ఉన్నటువంటి వారు రోమా భాష, తర్వాత యూదులు మాట్లాడేటటువంటి భాష ఏంటంటే హెబ్రీ భాష. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది. ఆనాటి కాలంలో సమాజంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి భాష ఏమిటయ్యా అంటే గ్రీకు భాష. పాత నిబంధన హెబ్రీ భాషలో, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో అనువదించబడింది. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. తర్వాత వేరే ఇంగ్లీషు మిగతా భాషలలో అనువదించబడింది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం. అయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన, లూకా గారు ఒక వైద్యుడు. ఆయన మొట్టమొదటిగా లూకా సువార్తను రాశాడు. తరువాత ఆయన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో అపోస్తుల కార్యాల గ్రంథం రాశారు. అపోస్తుల కార్యాల గ్రంథానికి మరొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు అపోస్తులు, వారి ద్వారా దేవుడు చేసిన కార్యాలు తర్వాత కాల సమయంలో సౌలుగా ఉన్నటువంటి పౌలు గారిని దేవుడు ఏర్పరచుకొని ఆయన ద్వారా చేసినటువంటి కార్యాలు అన్నింటినీ కలిపి అపోస్తుల కార్యాల గ్రంథంగా థియోఫిలా అనేటటువంటి రోమా ప్రభుత్వంలో ఘనత వహించినటువంటి వ్యక్తికి లూకా గారు రాశారు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆరోహణ అవటానికి ముందు మీరు తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, యెరూషలేములో ఉండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత యెరూషలేములో జాన్ మార్కు గారి యొక్క ఇంటి పైన మేడగదిలో 120 మంది ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అని చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండటానికి ఆయన అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చారు. అయితే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. పస్కా పండుగకు తర్వాత వచ్చినటువంటి 50వ రోజు పండగ పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు అనేది యూదుల పండగ, పర్ణశాల పండగ, పస్కా పండగ, పెంతెకోస్తు అనే పండగ. ఈ పెంతెకోస్తు రోజు ఈ పండగకి యెరూషలేములో ఉన్నటువంటి వారు, అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి యూదులు యెరూషలేముకి దేవుని ఆరాధించడానికి వారు పండగలకి రావాలి. అది దేవుడు పెట్టినటువంటి నియమం. అయితే పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారు కనబడి వారికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టు వారికి కనపడింది. అలా కనపడింది. అప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్ శక్తి అంటే మాట్లాడేటటువంటి శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడేది. ఇక్కడ అన్య భాషలతో వాళ్ళు మాట్లాడారు. అన్య భాషలు అంటే వేరే
ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు మాట్లాడిన భాష అన్య భాష. ఇక్కడ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వీరు వేరే వాళ్ళు మాట్లాడేటువంటి భాషలతో వీరు మాట్లాడారు కాబట్టి అది అన్య భాష, అంటే వేరే భాష అని అర్థం. అంతేగాని అన్య భాష అంటే దేవదూతల భాష కాదు. అన్య భాష అంటే అర్థం కానిటువంటి భాష కాదు. భాష అంటే కొన్ని భాషలకు లిపి ఉంటుంది, కొన్ని భాషలకు లిపి ఉండదు. భాష అంటే అర్థమయ్యేది భాష, అర్థం కానిది భాష కాదు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు అని క్రైస్తవ సంఘాల్లో మాట్లాడుతున్నటువంటి పిచ్చి మాటలు భాష కాదు, అది భాష కాదు. భాష అంటే దానికి అర్థం ఉండాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా, దాన్ని మీరు వింటున్నారు, మీకు అర్థమైంది, అర్థమైందంటారా? నేను ఏదో మాట్లాడితే అది మీకు అర్థం కాదు. కనుక భాషకి ఏముంటుందయ్యా అంటే అర్థం ఉంటుంది. అర్థం ఉందే భాష, అర్థం లేని భాష కాదు. నేను ఏదో ఒకటి మాట్లాడితే అది మీకు అర్థం కాదు, మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడాలి? అది భాష కాదు. వినండి, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. 5వ వచనం. 6వ వచనం. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. ప్రతి మనుషుడు వారి వారి యొక్క భాషతో గలిలయలో పుట్టి గలిలయలో పెరిగినటువంటి వీరు వారి భాషలతో వీరు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫ్రెంచ్ భాషలో మాట్లాడారనుకోండి, మీకు అందరికీ కలవరం ఉండదు. ఇదేంటి అయ్యగారు ఫ్రెంచ్ భాష, అయ్యగారు ఏంటో మాట్లాడుతున్నారు, ఏ భాష ఇది అని అనుకుంటారు. ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు అయితే, ఒకవేళ ఫ్రెంచ్ భాషలో మాట్లాడటానికి దేవుడు నాకు అనుమతించి ఆయన మాట్లాడిస్తే అప్పుడు నేను మాట్లాడాను. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు లేనప్పుడు నేను ఫ్రెంచ్ భాషలో మాట్లాడితే ఎదురుకున్న వాళ్ళకి ఎలా అర్థమైంది అర్థం కాదు. మీ అందరికీ తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులో వాక్యం చెప్తున్నాను, మీరు తెలుగులో వాక్యం వింటారు. అప్పుడు అలాంటప్పుడు నేను వేరే భాషతో మాట్లాడితే అవసరం ఉంది లేదు. ఒకవేళ నేను వేరే భాషతో మాట్లాడితే మీరు అనుకుంటారంటే దాన్ని పిచ్చి మాటలు అనుకుంటారు, పిచ్చి భాష అనుకుంటారు. వినండి, 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? అంటే గలిలయలో పుట్టి పెరిగినటువంటి వీరి యొక్క సొంత భాషలు మాట్లాడుతుండేసరికి వీరికి ఏమనిపించిందంటే వారికి ఆశ్చర్యం అనిపించింది. వారు విభ్రాంతి నొందారు, వారందరూ కలవరపడ్డారు, వారందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటి, గలిలయలో పుట్టి పెరిగినటువంటి వీరు మా సొంత భాషతో మాట్లాడుతున్నారేంటి అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇది అన్య భాష. అన్య భాష అంటే వేరే భాషని అన్య భాష అంటారు. వేరే మత ప్రచారాన్ని అన్య మత ప్రచారం అని మన భారతదేశంలో ఎలా అంటున్నారో, అన్య భాష అంటే వేరే భాష, వేరే మతాన్ని గురించి ప్రచారం చేయడాన్ని అన్య మత ప్రచారం అని మన భారతదేశంలో ఉన్నటువంటి వారు అంటున్నారు. వాస్తవంగా క్రైస్తవం మతం కాదు, అన్య మత ప్రచారం కాదు. క్రైస్తవం అనేది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఏర్పరచబడినటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళే ఏకైక మార్గం, ఒకే ఒక ఏకైక మార్గం, నిత్యత్వాన్ని. వినండి, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే. ఇదేమి అంటే దాదాపు 15-16 ప్రాంతాల నుంచి యెరూషలేములో
పండగ అప్పుడు, పెంతెకోస్తు పండగ అప్పుడు వచ్చినటువంటి వీరు వారి సొంత భాషతో వీరు మాట్లాడుతున్నారు, ఇదేంటి అని అంటున్నారు. ఇదేంటి ఎలా మాట్లాడుతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ విభ్రాంతి చెందారు. ఎవరెవరు ఉన్నారు ఆ యొక్క ప్రాంతంలో? వినండి జాగ్రత్త. వాక్యం చూడమన్నప్పుడు వాక్యం చూడండి, తర్వాత నాయకు చూడండి. అదేంటంటే చాలా జాగ్రత్త. పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెస్పొతోమీయులు, యూదాయ, కపదోనియా, పెంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములు అందరి వారు. ఐగుప్తు దేశం, ఈజిప్ట్. కురేని దగ్గర ఉన్న లిబియా, ఇప్పుడు కూడా లిబియా దేశం ఉంది, ఆఫ్రికా ఖండంలో ఉంది లిబియా. ఇథియోపియా, ఇథియోపియా అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది ఇథియోపియా దేశం. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, అంటే రోమా నుండి ఇక్కడికి వచ్చి నివసించినటువంటి వారు యూదులు, యోధామత పవిత్రులు, క్రెతీయులు, అరబీయులు అంటే అరబీ దేశస్తులు, సౌదీ అరేబియా నుండి వచ్చిన వారు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి. అదేంటారా, దేవుని గొప్ప కార్యాలు వారి యొక్క సొంత భాషల్లో గలిలయలో పుట్టి పెరిగినటువంటి అరబిక్ లేదా ఇబ్రూ భాష మాట్లాడేటటువంటి వారు 16 భాషలలో మాట్లాడుతూ దేవుని కార్యాలు వివరిస్తున్నారు అని ఆ యొక్క యెరూషలేములో పెంతెకోస్తు అనే పండగ దినానికి వచ్చినటువంటి వీరందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది అన్య భాష అండి. వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి. వేరే వారి యొక్క భాషలో మాట్లాడేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన ఉన్నటువంటి 120 మందికి అనుగ్రహించారు. అది అన్య భాషకు వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ. కనుక ఈనాడు చాలామంది కూడా అందరూ విభ్రాంతి నుండి ఎటు తోతక ఇదే మగును అని ఒకరితోకనడు చెప్పుకొనిరి. 12వ వచనం అదేనంటారా. ఎక్కడ ఈ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ద్వారా పలకబడినటువంటి ప్రవచనం పెంతెకోస్తు పండుగ దినాన్ని నెరవేరింది. మరలా ప్రత్యేకంగా అది నెరవేరు. అదేంటంటే కనుక ఈనాడు అనేకులు పరిశుద్ధాత్మ దేవుడు మరలా మా మీదకి రావాలి, మేము భాషలతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన అనేది అది వాక్య వ్యతిరేకం. ఎప్పుడైతే మనం నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారు. అందుకనే అపోస్తలుల కార్యాల గ్రంథం చూడండి, 2వ అధ్యాయం చదవండి. దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యం 35వ వచనం చదవండి. 35వ వచనం. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని. ఏం చదువుతున్నారమ్మా? 2:35. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా నిలబడి ప్రసంగం చేసినటువంటి పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నామములో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇది మీకే కాదు, మీ పిల్లలకి వాగ్దానం చేసినంత వారికి అందరికీ దేవుడు ఇస్తారు అని చెబుతున్నారు. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడతామో మనలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. ఎలాగైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో
బాప్తిజం ఇచ్చి యోహాను గారి ద్వారా నీటి ద్వారా బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువులకి వారి మీదకి వచ్చారో అలా మనకి పావురంలాగా రారు, కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అదేంటారు, మరలా అభిషేకం, మరలా పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. ప్రభువా నన్ను అభిషేకించు, నాకు భాషలు దయచేయి, మరలా నేను పరిశుద్ధాత్మ నింపబడాలి అనేటటువంటి ఆలోచన, ఆ విధానం అనేది భ్రమ. ఈనాడు 70% క్రైస్తవ సంఘాలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో నింపబడాలి, మరలా భాషలు మాట్లాడాలి అనేటటువంటి భ్రమలో ఉన్నారు. ప్రతి ఆదివారం ఆరాధన, ప్రతి కూడికలో, బహిరంగ సభల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు, ఆరాధిస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు భాషలు మాట్లాడటం, కొంతమంది తాము వేరే పరజ్ఞానంలో ఉంటాం. అర్థంటారా? కొన్ని మందిరాల్లో మరి స్త్రీలైనటువంటి వారు కూడా తాము ఉన్నటువంటి స్థలం నుండి వేరే చోటకి బదిలీ అవటం, వారు నియంత్రణ కోల్పోవటం అనేవి సహజంగా జరుగుతూ ఉంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అలా మనం ఉంటామా? అలా ఉండం కదా. ఇది సంఘాలలో జరుగుతున్నటువంటి ఒక వింత ఆచారం, వింత పద్ధతి. అలా ఎప్పటికీ జరగదు. భ్రమ అంటే అపవాది ఏం చేస్తున్నాడంటే విశ్వాసులైనటువంటి వారిని, సేవకులైనటువంటి వారిని భ్రమలో ఉంచారు. నేను చాలా కాలం ఆలోచించాను, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాను. అసలు వాక్యంలో ఏమి రాయబడింది, ఈనాటి సంఘాల్లో ఏం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాస్తవాన్ని బోధించాడు. అప్పుడు నేను తెలుసుకోను. చాలా ప్రాంతాల్లో, చాలా సంఘాలకి నేను వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలామంది ఈ విధంగా భాషతో మాట్లాడుతున్నప్పుడు, ఇదేంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని బాధపడి మరి ఆలోచించినప్పుడు, అప్పుడు ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది వాక్య వ్యతిరేకము అనేటటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యం ద్వారా తేట చేసినప్పుడు ఆ సత్యాన్ని అనేకులకు, తెలుగు భాష మాట్లాడేటటువంటి వారు ప్రపంచంలో వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి సత్యాన్ని తెలియజేయాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ విధంగా ఈ వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. కనుక ఈ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మరలా మేము చేస్తున్నది సరైనటువంటిది అని ఆలోచనతో ఉంటే చేసేదే. ఎంతోమంది కాదు, కానీ కొంతమంది దేవజనులు దీని విషయంలో వారు వాక్యానుసారమైనటువంటి తేటగా వారు దీని విషయంలో వారు తెలియజేశారు. కనుక అదే విధానంలో నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో వాక్యంలో నుండి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ఆదివారం ఆరాధనలో ఈ విధంగా ఈ వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. కనుక అన్య భాషలు అంటే ఏదో మనకు తెలియనటువంటి భాష, దేవదూతలు మాట్లాడే భాష అనేటువంటి భ్రమలో ఈ వాక్యం విన్న తర్వాత ఎవరు కూడా ఉండదు. నేను చెబుతున్నది 100% వాస్తవం. వాక్యాన్ని చదివి, గ్రహించి, ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సహాయాన్ని తీసుకొని అప్పుడు తేటగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. కనుక ఈనాడు భాషలతో మాట్లాడి ఒక పాటను తీసుకొని దాన్ని పాట పాడుతూ దాన్ని సాగదీసి పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరలా పాట పాడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోవడం అనేది జరగదు. పాత నిబంధనలో జరిగింది. ఆనాడు దేవుని యొక్క పని నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవారు, తన పని చేసుకొని తాను ముగించి వెళ్ళిపోయేవారు.
కానీ ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారో, ఆయన ఈ లోకంలో 30 సంవత్సరాలు జీవించి శరీరంలో ప్రాణం పెట్టి రక్తం కాచి సమాధి చేయబడి పునరుద్ధానుడే లేచి ఆరోహణమయ్యారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆయన స్థిరంగా ఇక్కడ ఉంటారు. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, రాబో ఉగ్రతల గురించి ప్రతి విశ్వాసిని ఒప్పింపజేస్తారు. ఎప్పుడైతే మరి ఈ లోక ముగింపు ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ఆయన వెళ్తాడు. తన పని తాను ముగించుకొని వెళ్తాడు. కనుక భ్రమ పడవద్దు. ఈనాడు మరి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకోలేక భ్రమలో జీవిస్తూ, కొంతమంది దైవజనులు అనేటువంటి వారు చెప్పేటటువంటి అబద్ధ బోధ విని భ్రమలో ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని గ్రహించరు, సత్యం తెలియదు. మా అయ్యగారు చెబుతుండే వాస్తవం అనేటువంటి భ్రమలో ఉంటూ అలాగే ముందు సాగుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారు? గుడ్డివాడికి త్రావు చూపిస్తే వాడిద్దరు వెళ్ళి గుంట్లో పడతారు అన్నట్టు చాలామంది అబద్ధ బోధ చేసి దైవజనులు వెంబడిస్తూ వారితో పాటు వీరు కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది దైవజనులు చెప్పేటువంటి సత్యాన్ని అంగీకరించకుండా దాన్ని త్రోసిపరుస్తున్నారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరి యొక్క ఆత్మకు వారే ఉత్తరం. నేను చెబుతున్నది 100% సత్యం, వాస్తవం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్య భాషలు అనేటటువంటి యొక్క వాక్యం విషయంలో ఇది తేటగా మనం తెలుసుకోవాలి. ఆనాడు యెరూషలేములో దేవుని ఆరాధించడానికి 16 భాషలు మాట్లాడేవాడు. ఇంచుమించు 16 ప్రాంతాల నుంచి వచ్చారు. వచ్చినప్పుడు వారికి దేవుని కార్యాలు తెలియాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు వారందరికీ దేవుని కార్యాలు తెలియజేశారు. అందునిమిత్తము అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఆ యొక్క మాట్లాడే శక్తి ఇచ్చి, ఆ యొక్క వేరే వాళ్ళు మాట్లాడేటటువంటి భాషలు మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేశారు. ఇది అన్య భాషల విషయంలో క్లారిటీ. కనుక ఈనాడు మాట్లాడినట్టు పిచ్చి భాషలు, అర్థం లేని పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు వాగి దాన్ని అన్య భాష, దాన్ని పరిశుద్ధాత్మ దేవుడి భాష, దాన్ని దేవదూతల భాష అని నమ్మిస్తారు. కనుక ఎవరు కూడా ఆ విధంగా మోసపోకుండా వాక్యం ఏంటి అవుతుంది, సత్యం ఏంటో గ్రహించి సర్వసత్యంలో నడిచి ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించి నిత్య జీవాన్ని పొందుకొని ఈ సత్యాన్ని అనేకులకు తెలియజేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యానుసారం వాక్యం కొరకు మరిన్ని క్రైస్తవ ఆధ్యాత్మిక పాటల కొరకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని మీరు అనేకులకు సత్యాన్ని షేర్ చేయండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఆమేన్.